Good morning, students. Today we are going to discuss short answers in the gravitation chapter. సో దీంట్లో మనకి ఒక షార్ట్ ఆన్సర్ అనేది మనకి బోర్డుకు వస్తుంది ఐపీలో. క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ జియోస్టేషనరీ శాటిలైట్, స్టేట్ ఇట్స్ యూజెస్. సో జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి, వాటి యూజెస్ ఏంటి. జియోస్టేషనరీ శాటిలైట్ అంటే మనకి a satellite whose time period of revolution is equal to the time period of rotation of the earth is called geostationary satellite. అంటే మనకి టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది శాటిలైట్ టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్కి ఈక్వల్ అయింది అంటే ఆ శాటిలైట్ని మనము జియోస్టేషనరీ శాటిలైట్ అంటాం. సో అంటే మనకి టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్కి 24 hours ఉంటుంది, టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది శాటిలైట్ కూడా 24 hours ఉంది అంటే ఆ శాటిలైట్ని మనం జియోస్టేషనరీ శాటిలైట్ అంటాం. అంటే మనకి జియోస్టేషనరీ శాటిలైట్కి టైం పీరియడ్ 24 hours. నెక్స్ట్ మనకు ద టైం పీరియడ్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్ ఈజ్ 24 hours అండ్ ఇట్స్ రిలేటివ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ది ఎర్త్ ఈజ్ 0. ఎందుకు రిలేటివ్ వెలాసిటీ 0 అంటే మనకి టైం పీరియడ్ సేమ్ ఉంది అంటే వెలాసిటీ సేమ్ ఉంటుంది. సో ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది జియోస్టేషనరీ శాటిలైట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎర్త్ ఈజ్ 0. నెక్స్ట్ వీటి యూజెస్ కనుక చూసుకున్నట్లయితే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఫస్ట్ యూజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. అంటే మనకి టెంపరేచర్ ఎలా ఉంది, మనకు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అది మనకు వెదర్ ఫోర్కాస్టింగ్లో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, డిటర్మైన్స్ ది సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది ఎర్త్. మనకి షేప్ ఆఫ్ ది ఎర్త్ కానీ లేదా సైజ్ ఆఫ్ ది ఎర్త్ని డిటర్మైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ it detects the minerals and natural resources present inside on the surface of the earth. ఇన్సైడ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కానీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కానీ మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా దాన్ని డిటర్మైన్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్ని యూజ్ చేస్తాం. అది థర్డ్ యూజ్. నెక్స్ట్ ఫోర్త్ యూజ్ వచ్చేసి, ఇట్ ట్రాన్స్మిట్స్ ది టీవీ సిగ్నల్స్ టు డిస్టెంట్ ప్లేసెస్. అంటే మనకి లాంగ్ డిస్టెన్సెస్కి టీవీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ జియోస్టేషనరీ శాటిలైట్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా కమ్యూనికేషన్ సిస్టంలో కంపల్సరీగా మనకి ఈ జియోస్టేషనరీ శాటిలైట్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జియోస్టేషనరీ శాటిలైట్ అండ్ ఇట్స్ యూజెస్. ఇది సింపుల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ, ఆబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి, దానికి ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఆర్బిటాల్ వెలాసిటీకి ఫార్ములాని డిరైవ్ చేయాలి. సో దీంట్లో మనకి ఫస్ట్ మనకి ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి అంటే, ద హారిజంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు రివాల్వ్ అరౌండ్ ది ప్లానెట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్ వెలాసిటీ. అంటే ఏదైనా ఒక బాడీ అనేది అరౌండ్ ది ప్లానెట్ రివాల్వ్ కావాలి సర్క్యులర్ ఆర్బిట్లో అంటే దానికి ఒక కొంత హారిజంటల్ వెలాసిటీ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. ఆ హారిజంటల్ వెలాసిటీని ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. ద హారిజంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు రివాల్వ్ అరౌండ్ ఎ ప్లానెట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ. సో దీంట్లో మనకి కన్సిడరేషన్ కనుక చూసుకున్నట్లయితే, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్ at a height h, let capital M and R as be the mass and radius of the earth. Let V0 be the orbital velocity of the body. సో దీంట్లో మనకి ఇక్కడ ప్లానెట్ అనేది అర్త్ కూడా ప్లానెటే కాబట్టి అర్త్ని మనం కన్సిడరేషన్ చేస్తున్నాం. అర్త్ మాస్ క్యాపిటల్ M, రేడియస్ క్యాపిటల్ R, ఇది ప్లానెట్ అంటే అర్త్ని కన్సిడరేషన్ చేస్తున్నాం. దీనిపైన హెచ్ అనే హైట్లో మనకు ఒక బాడీ అనేది రివాల్వ్ అవుతుంది, స్మాల్ m అనే మాస్. ఇది ఎలా రివాల్వ్ అవుతుంది, సర్క్యులర్ ఆర్బిట్లో మనకు రివాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ హారిజంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ మనకి ఏముంది అంటే, ఇక్కడ మనకు V0 అనే ఆర్బిటల్ వెలాసిటీ ఉంది. మనకు హారిజంటల్ వెలాసిటీ ఫర్ ది బాడీ ఈజ్ V0. మరి ఇక్కడ సర్క్యులర్ ఆర్బిట్లో మనకు ఒక బాడీ అనేది రివాల్వ్ అవుతుంది అంటే దానికి
సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. సెంట్రిపెటల్ ఫోర్స్ కంటే ముందు మనకి ఈ అర్త్కి ఆ బాడీకి మధ్యలో మనకి గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్సే మనకు సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ అర్త్ అండ్ మాస్ ఈజ్ ప్రొవైడెడ్ సెంట్రిపెటల్ ఫోర్స్. మరి మనకు సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమవుతుంది దీంట్లో? ఇక్కడ ఆర్బిటాల్, ఇది ఆర్బిట్ అన్నప్పుడు ఈ ఆర్బిటాల్ రేడియస్ ఏమవుతుందంటే r+h అవుతుందండి. r అనేది రేడియస్ ఆఫ్ ది అర్త్, h అనేది హైట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్. ఇప్పుడు టోటల్ ఈ ఆర్బిట్కి రేడియస్ ఏమవుతుంది అంటే r+h అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమవుతుంది అంటే మనకి centripetal force Fc is equal to mv0 square by r plus h. జనరల్ ఫామ్లో me²/r ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్బిటాల్ రేడియస్ అనేది ఈ ఆర్బిటాల్ రేడియస్ అనేది ఈ ఆర్బిట్కి రేడియస్ r+h కాబట్టి r దగ్గర మనం r+h తీసుకుంటాం. ఇది ఆర్బిటాల్ రేడియస్ r+h. సో నెక్స్ట్ సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొవైడెడ్ బై gravitational attraction force. So gravitational force of attraction between earth and the body. Fg is equal to g capital M small m by r plus h whole square. అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ M అనేది అర్త్ మాసు, స్మాల్ m అనేది బాడీ మాసు, ఇక్కడ r+h అనేది రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. ఇప్పుడు మనకి గ్రావిటేషనల్ ఫోర్సే మనకి సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. సో Fc ఈజ్ ఈక్వల్ టు Fg. మరి Fc ఎంత ఉందండి ఇక్కడ మనకి mv0² by r+h ఈజ్ ఈక్వల్ టు Fg వాల్యూ g క్యాపిటల్ M స్మాల్ m by r+h హోల్ స్క్వేర్. ఇక్కడ r+hకి ఒక స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్మాల్ m క్యాన్సిల్ అవుతుంది. సో v0² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి gm/r+h. సో ఇక్కడ v0 వాల్యూ ఆర్బిటల్ వెలాసిటీ ఏమవుతుంది అంటే √/gm/r+h. సో ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ M r+h మనకు v0 వాల్యూ √gm/r+h. ఇక్కడ బాడీ అనేది క్లోజ్ టు ది అర్త్ సర్ఫేస్ ఉందనుకోండి. If the body is revolving close to the earth surface, then r+h becomes r. అప్పుడు ఏమవుతుంది మనకి if the body revolves around the earth and close to the earth's surface, if the body revolves around the earth and close to the earth surface, earth surface కి మనకి క్లోజ్గా ఉన్నప్పుడు అక్కడ r+h అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్కి ఈక్వల్ అవుతుంది. మరి r+h అనేది ఆర్కి ఈక్వల్ అయినప్పుడు v0 వాల్యూ ఏమవుతుంది అంటే √/gm/r+h.
ఆర్. సో మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు gm by gm by r square. దీని నుంచి మనకు gm is equal to small g into r square. ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు v0 వాల్యూ ఏమవుతుంది అంటే v0 is equal to రూట్ ఓవర్ gr square by r. ఇక్కడ r square get cancel, then v0 is equal to root over gr. So in terms of small g and r, v0 value root over gr. In terms of capital G and capital M, v0 is equal to root over gm by r. So this is the expression for orbital velocity. Next question. What is escape velocity? Obtain an expression for it. సో ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, దాని యొక్క ఫార్ములాని అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేసుకోవాలి వాటి యొక్క ఫార్ములాని. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ బై ఏ బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ది అర్త్. సో ఇట్ ఈస్ ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ బై ఎ బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ది అర్త్. దిస్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ. అంటే మనకి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ది అర్త్ నుంచి లేదా గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్లానెట్ నుంచి మనకి స్పేస్కి వెళ్ళాలి అంటే, ఎస్కేప్ అయ్యి స్పేస్కి వెళ్ళాలి అంటే దానికి ఒక మినిమం వెలాసిటీ ఉండాలి. దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో దీంట్లో మనకి కన్సిడరేషన్ చూసినట్లయితే కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m అట్ రెస్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M అండ్ రేడియస్ r. ఇక్కడ బాడీ మాస్ స్మాల్ m అనుకుంటున్నాము, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇది రెస్ట్లో ఉంది. మరి అర్త్ మాస్ క్యాపిటల్ M, రేడియస్ r అనుకుంటే ఇప్పుడు బాడీ అనేది మనకు సో ఇక్కడ మనకి లెట్ ద బాడీ ఈస్ థ్రోన్ విత్ ఏ మినిమం వెలాసిటీ VE టు ఓవర్కమ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్ వేర్ ది టోటల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ బికమ్ జీరో. అంటే ఒక బాడీ అనేది మనకి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఓవర్కమ్ కావాలి అంటే దానికి కొంత వెలాసిటీ VE అనే వెలాసిటీ తోటి అది త్రో చేసాం. ఎక్కడ వరకు టోటల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ అనేది జీరో ఉండే ప్లేస్ వరకు దాన్ని త్రో చేసాం. సో a body is thrown with a minimum velocity VE to overcome gravitational field where the total energy of the body is zero. అంటే ఆ పాయింట్ దగ్గర మనకి టోటల్ ఎనర్జీ అనేది జీరో అవుతుంది. సో అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ అట్ ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్ట్ షుడ్ బి జీరో. అంటే మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనకు త్రో చేసినప్పుడు మనకు ఇనీషియల్గా ఎనర్జీ ఎంత ఉంటుందో లాస్ట్ పాయింట్లో కూడా అంతే ఉండాలి. సో మనకి లాస్ట్ పాయింట్ దగ్గర ఎంత ఉంది అంటే మనకు జీరో ఉంది కాబట్టి ఇనీషియల్ టోటల్ ఎనర్జీ కూడా జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది అర్త్ సర్ఫేస్ అనుకోండి, మాసు క్యాపిటల్ M, రేడియస్ r. ఇక్కడ నుంచి ఒక బాడీని మనం త్రో చేస్తున్నాం, VE అనే వెలాసిటీ తోటి త్రో చేస్తున్నాం. మరి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందో ఎట్ h హైట్ టోటల్ ఎనర్జీ కూడా అంతే ఉండాలి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందండి. ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ
plus kinetic energy. Total energy on the surface of the earth. Gravitational potential energy formula manaku minus G capital M small m by R. ఇక్కడ kinetic energy half m v square. ఇక్కడ velocity of the body v కాబట్టి v square. ఇది total energy on the surface of the earth. మరి total energy at h height ఈజ్ 0. అంటే మనకి టోటల్ ఎనర్జీ 0 అయ్యే పాయింట్ వరకు మనం ఆ బాడీని త్రో చేస్తున్నాం. సో టోటల్ ఎనర్జీ అట్ హెచ్ హైట్ అనేది 0. టోటల్ ఎనర్జీ అట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ ప్లస్ హాఫ్ ఎం వి స్క్వేర్. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ law of conservation of energy total energy on the surface of the earth equal to total energy at h height. అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్లో ఎంత టోటల్ ఎనర్జీ ఉంటుందో మనకి హెచ్ హైట్లో కూడా అంతే ఎనర్జీ ఉండాలి. సో టోటల్ ఎనర్జీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనేది జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ ప్లస్ హాఫ్ ఎంవిఈ స్క్వేర్ ఈక్వల్ టు 0. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కూడా మనకు మైనస్లో ఉంటుంది. ఇప్పుడు హాఫ్ ఎంవి స్క్వేర్ ఏమవుతుంది అంటే హాఫ్ ఎంవిఈ స్క్వేర్, దిస్ మైనస్ గోస్ టు ఆర్హెచ్ఎస్, దట్ బికమ్స్ ప్లస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్, స్మాల్ ఎం గెట్ క్యాన్సల్, విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gm బై ఆర్. సో ఇక్కడ విఈ వాల్యూ ఏమవుతుందంటే రూట్ ఓవర్ 2gm బై ఆర్. ఇది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ జీలో కనుక తీసుకుంటే మనకి జీ వాల్యూ జిఎం బై ఆర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ జిఎం వాల్యూ జిఆర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు విఈ ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు విఈ వాల్యూ మనకు రూట్ ఓవర్ జిఆర్ స్క్వేర్ బై ఆర్. సో ఎందుకంటే ఇక్కడ మనకి రూట్ ఓవర్ 2gm బై ఆర్ ఉంది, జీ వాల్యూ జిఎం బై ఆర్ స్క్వేర్ కాబట్టి జిఎం వాల్యూ జిఆర్ స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే జిఎం దగ్గర జిఆర్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ ఏమవుతుంది అంటే విఈ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 2gr స్క్వేర్ బై ఆర్, ఇక్కడ ఆర్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో విఈ ఈజ్ ఈక్వల్ టు root over 2gr. So in terms of small g and capital R, escape velocity of the body root over 2gr. అదే మనకి in terms of capital G and capital M రూట్ ఓవర్ 2gm బై ఆర్ ఉంటుంది ఎస్కేప్ వెలాసిటీ. అదే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ జీ అండ్ ఆర్ విఈ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 2gr. అదే ఇక్కడ మనకు రూట్ జిఆర్ అనేది మనకు ఆర్బిటల్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. సో విఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ రూట్ జిఆర్ కనుక తీసుకుంటే ఇక్కడ ఆర్బిటల్ వెలాసిటీ అనేది రూట్ ఓవర్ జిఆర్ కాబట్టి మనకి విఈ వాల్యూ ఏమవుతుందంటే రూట్ 2 టైమ్స్ ఆఫ్ విఓ. So escape velocity of the body is equal to root 2 times of orbital velocity. So this is the expression for escape velocity of the body. This is also very important question. Geostationary satellite, escape velocity, orbital velocity. Next question. State Kepler's laws of planetary motion. సో ఇక్కడ మనకి కెప్లర్స్ ప్రపోజ్డ్ 3 laws of describe the motion of planets in the solar system.
So Kepler proposed 3 laws to describe the motion of planets in the solar system. సో 3 laws ఉన్నాయి మనకి. ఫస్ట్ లా కనుక చూసుకుంటే కెప్లర్స్ ఫస్ట్ లాని ఏమంటామంటే లా ఆఫ్ ఆర్బిట్స్ అంటామండి. సో అకార్డింగ్ టు లా ఆఫ్ ఆర్బిట్స్ ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ది సన్ ఇన్ ది ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ది సన్ సిచ్యువేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. అంటే ఇక్కడ మనకి అన్ని ప్లానెట్స్ కూడా అరౌండ్ ది సన్ ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అవుతాయి, ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయి. దీంట్లో మనకి సన్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అవుతుందంటే 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై అంటే మనకు ఇది ఎలిప్టికల్ ఆర్బిట్ అండి. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. సో ఇక్కడ ఇది మేజర్ యాక్సిస్ లెంత్ ఏ, ఇది ఏ, మైనర్ యాక్సిస్ లెంత్ ఇది బి, ఇది బి. ఇక్కడ ఏ అనేది ఏంటి అంటే సెమీ మేజర్ యాక్సిస్, బి అనేది సెమీ మైనర్ యాక్సిస్. టోటల్ 2A అనేది మనకు మేజర్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడ 2B అనేది మనకు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది F1, ఇక్కడ ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకి F1 F2లో సన్ మే బీ ఎట్ F1 ఆర్ F2. సన్ ఇక్కడ F1లో ఉండొచ్చు, F2లో ఉండొచ్చు. 2 ఫోకల్ పాయింట్స్లో F1 దగ్గర కానీ F2 దగ్గర కానీ మనకు సన్ సిచ్యువేట్ అయి ఉంటాడు. ప్లానెట్ అనేది అరౌండ్ ది సన్ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్మాల్ ఏని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, స్మాల్ బీని సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. 2A అనేది టోటల్ మేజర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్ లెంత్ 2A, సెమీ మేజర్ యాక్సిస్ లెంత్ A. మైనర్ యాక్సిస్ లెంత్ 2B, సెమీ మైనర్ యాక్సిస్ లెంత్ B. ఇది ఫస్ట్ లా, దీన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ది సన్ in the elliptical orbits with the sun situated one of its foci of the ellipse. ఇది ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ లా కనుక చూసుకుంటే సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్ అంటామండి. ద లైన్ దట్ జాయిన్స్ ఎనీ ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో అకార్డింగ్ టు సెకండ్ లా మనకి లైన్ జాయినింగ్ planet to the sun ఇక్కడ ప్లానెట్ ఉంది, ఇక్కడ సన్ సిచ్యువేట్ అయి ఉన్నాడు. ఇక్కడ మనకి ఇనీషియల్గా ఈ పొజిషన్లో ఉంది P1, తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది. సో ఇక్కడ ఏరియా ఎంత కవర్ అయింది అంటే ఇది డెల్టా A1 అనుకోండి. అదే మనకి ఇంకొక 2 పొజిషన్స్లో ఇక్కడ P3 ఉంది, ఇక్కడ P4 ఉంది. ఇక్కడ ఏరియా ఎంత కవర్ అయింది అంటే డెల్టా A2. సో ఇక్కడ టైం ఇంటర్వెల్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏరియా ఎంత కవర్ అవుతుందో ఇక్కడ కూడా ఏరియా అంతే కవర్ అవుతుంది. అంటే ద లైన్ దట్ జాయిన్స్ ఎనీ ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే మనకి లైన్ జాయినింగ్ సన్ టు ప్లానెట్ అనేది ఈక్వల్ ఏరియాస్ని ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో కవర్ చేస్తుంది. సో ఇక్కడ మనకు P1 టు P2 ఎంత టైం ఇంటర్వెల్ ఉందో P3 టు P4 కూడా అంతే టైం ఇంటర్వెల్ ఉంది. అంటే 2 పొజిషన్లో టైం ఇంటర్వెల్ సేమ్ ఉంది అంటే ఇక్కడ ఏరియా కవర్డ్ కూడా సేమ్ ఉంటుంది. ఆ ఏరియా కవర్డ్ ఏముంది అంటే డెల్టా A1 డెల్టా A2 కాబట్టి డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా A2. ఇది కెప్లర్ సెకండ్ లా, దీన్ని లా ఆఫ్ ఏరియాస్ అంటాం. నెక్స్ట్ కెప్లర్స్ థర్డ్ లా, దీన్ని లా ఆఫ్ పీరియడ్స్ అంటాం. ద స్క్వేర్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్టికల్ పాత్. అంటే ఇక్కడ మనకి ఏదైతే ప్లానెట్ మనకు అరౌండ్ ది ఎలిప్టికల్ ఆర్బిట్ రివాల్వ్ అవుతుందో దాని యొక్క టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్, స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అంటే స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అంటే మనకు T². ఇది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ లెంత్ ఆఫ్ ది ఎలిప్టికల్ పాత్.
ఇక్కడ మనకి ఎలిప్టికల్ పాత్లో ఏ అనేది సెమీ మేజర్ యాక్సిస్ అనుకున్నాం. దాని యొక్క క్యూబ్కి స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో థర్డ్లో ఏం చెప్తుంది అంటే మనకి ద స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్టికల్ పాత్. దీన్నే కెప్లర్స్ థర్డ్ లా అంటాం. దీన్నే లా ఆఫ్ పీరియడ్స్ అని కూడా అంటాం. లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ Kepler's laws of planetary motion. This is also very, very important question. Thank you. Next, describe the next question చూసినట్లయితే describe the behavior of a wire under gradually increasing load. అంటే ఇక్కడ మనకి ఒక వైర్కి మనము ఒక లోడ్ అటాచ్ చేసినప్పుడు దాంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఏ విధంగా వేరీ అవుతుందనే దానికి ఇక్కడ మనకి ఒక వైర్ని కనుక కన్సిడరేషన్ చేసుకుంటే, కన్సిడర్ ఏ మెటల్ వైర్ హూస్ వన్ ఎండ్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ సపోర్ట్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది లోడ్. అంటే ఒక వైర్ని ఒక ఎండ్ అనేది మనకు ఫిక్స్డ్ సపోర్ట్కి అటాచ్ చేసాం, ఇంకొక ఎండ్కి మనము లోడ్ అనేది అటాచ్ చేస్తున్నాం, అంటే లోడు ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ద లోడ్ ఎట్ అదర్ ఎండ్ ఈజ్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ అంటిల్ ద వైర్ బ్రేక్స్. ఇక్కడ మనకి ఈ లోడు ఎక్కడి వరకు అటాచ్ చేయాలి అంటే ఈ లోడ్ మనకి ఇంక్రీజ్ చేస్తూ 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 ఆ వైర్ బ్రేక్ అయ్యేంత వరకు మనము లోడ్ అనేది అటాచ్ చేస్తూ ఉంటాం, లోడ్ అనేది యాడ్ చేస్తాం. అప్పుడు ఆ వైర్ యొక్క the behavior of wire under gradually increasing load can be understood by drawing a graph between stress on y-axis and strain and x-axis. అంటే ఇక్కడ మనకి వన్ ఎండ్ ఆఫ్ ది వైర్ని రిజిడ్ సపోర్ట్కి అటాచ్ చేసాము, అనదర్ ఎండ్ ఒక లోడ్కి అటాచ్ చేసాము. ఇక్కడ లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు అక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏ విధంగా వేరీ అవుతుందన్న దానికి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది మనం గ్రాఫ్ తీసుకుంటాం. స్ట్రెస్ అనేది వై యాక్సిస్లో, స్ట్రెయిన్ అనేది ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నప్పుడు మనకు దాంట్లో ఏ విధంగా వేరీ అవుతుంది స్ట్రెస్ స్ట్రెయిన్ అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వై యాక్సిస్లో మనము స్ట్రెస్ తీసుకుంటాము, ఎక్స్ యాక్సిస్లో కనుక స్ట్రెయిన్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్, వై యాక్సిస్లో స్ట్రెస్ తీసుకుంటాం. ఇప్పుడు మనకు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనకి ఆరిజిన్ నుంచి స్ట్రెయిట్ లైన్ వస్తుందండి. ఇక్కడ పాయింట్ ఏ ఉంటుంది, తర్వాత మనకి బి, ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి, ఇక్కడ పాయింట్ సి, ఇక్కడ పాయింట్ డి, ఇక్కడ పాయింట్ ఈ. సో ఇక్కడ మనకి పాయింట్ ఏని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటామండి. అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే మనకి the maximum applied stress up to which the body obeys Hooke's law is known as proportionality limit. అంటే మనకి ఓ నుంచి ఏ వరకు స్ట్రేట్ లైన్ ఉందండి. ఆ స్ట్రేట్ లైన్ అంటే మనకి మ్యాక్సిమం స్ట్రెస్ అప్లైడ్ అప్ టు ద బాడీ ఒబేస్ హుక్స్ లా. హుక్స్ లా అంటే స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కాబట్టి మనకు ఈ ఓ నుంచి ఏ వరకు హుక్స్ లానే ఒబే చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటామండి. సో point A is represents proportionality limit. Next, elastic limit, దాన్ని yield point అంటాం. When the load on a wire is increased above the proportionality limit up to point B, it does not obey Hooke's law but still have elasticity. అంటే ఇక్కడ మనకి A నుంచి B వరకు అంటే B మనకి above the proportionality limit మనకు లోడ్ ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు ఈ బి పాయింట్ దగ్గర మనకి హుక్స్ లా అనేది ఒబే చేయదండి, కానీ ఎలాస్టిక్ నేచర్ అనేది ఉంటుంది. ఎలాస్టిక్ నేచర్ ఉంది అంటే
అంటే ఇక్కడ మనకి బి దగ్గర లోడ్ అనేది రిమూవ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సో ఎలాస్టిక్ నేచర్ అనేది అది బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ బి పాయింట్ని ఏమంటామంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. దీన్నే ఈల్డ్ పాయింట్ అని కూడా అంటామండి. ఈ బి పాయింట్ని ఈల్డ్ పాయింట్ అని కూడా అంటాం. దాన్ని ఈల్డ్, ఇక్కడ బి దగ్గర పాయింట్ ఈల్డ్ పాయింట్ అంటాం. ఇక్కడ ఉన్న స్ట్రెస్ని ఈల్డ్ స్ట్రెస్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇక్కడ సి దగ్గర మనకి పర్మనెంట్ డిఫార్మేషన్ వస్తుంది. ఇక్కడ ఓ నుంచి ఇక్కడ ఎఫ్ వరకు దీన్ని పర్మనెంట్ సెట్ అంటామండి. Permanent set. The body which undergoes permanent deformation when stretched above its elastic limit is said to be permanent set. So, the body which undergoes permanent deformation when it stretched above its elastic limit is said to be permanent set. అంటే మనకి above ది ఎలాస్టిక్ లిమిట్ ఆ వైర్ని మనం స్ట్రెచ్ చేసినప్పుడు అక్కడ పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది వస్తుంది. అంటే మనకి దాంట్లో మనకి పర్మనెంట్ డిఫార్మేషన్ అంటే దాని యొక్క డైమెన్షన్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావు. దాన్ని పర్మనెంట్ డిఫార్మేషన్ అంటాం. సో ఇక్కడ మనకి ద స్ట్రేట్ లైన్ డాష్డ్ లైన్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ సి కట్స్ ది ఎక్స్ యాక్సిస్ at P, OP represents a permanent set. సో ఇక్కడ మనకి దీంట్లో కనుక ఈ సి నుంచి డాష్డ్ లైన్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ ఓ నుంచి పి వరకు ఉన్న లైన్ ఏమంటామంటే మనము పర్మనెంట్ సెట్ అంటాం. నెక్స్ట్ టెన్జైల్ పాయింట్ డి. టెన్జైల్ పాయింట్ అంటే ఈవెన్ ఇఫ్ ది లోడ్ ఈజ్ నాట్ రిమూవ్డ్ ద స్ట్రెయిన్ కంటిన్యూస్ టు ఇంక్రీజెస్ till it reaches the point D is called tensile point. ఇక్కడ మనము ఇప్పటివరకు మనకు లోడ్ ఇంక్రీజ్ చేసాము. ఇప్పుడు లోడ్ రిమూవ్ చేసినా కూడా స్ట్రెయిన్ అనేది కంటిన్యూస్గా మనకు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, హెవీగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆ పాయింట్ డీని ఎక్కడ వరకు, పాయింట్ డి వరకు అలా స్ట్రెయిన్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది ర్యాపిడ్గా. ఆ పాయింట్ డీని ఏమంటామంటే టెన్జైల్ పాయింట్ అంటామండి. సో ద కరస్పాండింగ్ స్ట్రెస్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంగ్త్. అంటే ఇక్కడ మనకి స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కి పాయింట్ డీకి రీచ్ అవుతుంది. ఆ పాయింట్ డీని టెన్జైల్ పాయింట్ అంటాము. ఈ టెన్జైల్ పాయింట్ దగ్గర ఉన్న స్ట్రెస్ని ఏమంటామంటే అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంత్ అంటామండి. అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంత్ అంటాం. ఈ పాయింట్ ఇక్కడ ఉన్న స్ట్రెస్ని అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంత్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కనుక చూసుకుంటే బ్రేకింగ్ పాయింట్. Beyond the tensile point D, the strain increases with decreasing load and it breaks at point E is called breaking point. అంటే ఇక్కడ వరకు టెన్జైల్ పాయింట్ వరకు మనకి స్ట్రెయిన్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. మనకి బియాండ్ ది పాయింట్ డి మనకు స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అక్కడ ఈ అనే పాయింట్ దగ్గర వైర్ అనేది బ్రేక్ అయిపోతుంది ఫైనల్గా. ఆ పాయింట్ ఈని ఏమంటామంటే బ్రేకింగ్ పాయింట్ అంటామండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఫైనల్గా బ్రేక్ అవుతుంది. సో ఇది బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. సో ఇక్కడ ఉండేది ఏంటి అంటే ఇనీషియల్గా ఓ నుంచి ఏ వరకు స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి హుక్స్లా అనేది ఒబే చేస్తుంది. ఏని ప్రపోర్షనల్ లిమిట్ అంటాం. ఏ నుంచి బి వరకు హుక్స్లా ఒబే చేయదు, కానీ అక్కడ లోడ్ రిమూవ్ చేసినప్పుడు ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది కాబట్టి ఎలాస్టిక్ నేచర్ అనేది బిహేవ్ చేస్తుంది. దాన్ని బి పాయింట్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాము, లేదా ఈల్డ్ పాయింట్ అంటాము. బియాండ్ ది మనకి అబౌవ్ ది ఎలాస్టిక్ లిమిట్ మనకు లోడ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ సి పాయింట్ దగ్గర మనకు పర్మనెంట్గా డిఫార్మేషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. అంటే మనకి పర్మనెంట్గా డైమెన్షన్స్ చేంజ్ అయిపోతాయి. మళ్ళీ అక్కడ లోడ్ రిమూవ్ చేసినా కూడా ఒరిజినల్ పొజిషన్కి రాదు కాబట్టి ఇక్కడ సి దగ్గర ఉన్న పాయింట్ ఏదైతే పి ఉందో ఓ నుంచి పి వరకు ఉన్నదాన్ని పర్మనెంట్ సెట్ అంటాం. నెక్స్ట్ సి నుంచి బియాండ్ పర్మనెంట్ సెట్ మనకు ఇక్కడ లోడ్ రిమూవ్ చేసినా కూడా స్ట్రెయిన్ అనేది కంటిన్యూస్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ వరకు, పాయింట్ డి వరకు. ఈ పాయింట్ డిని ఏమంటామంటే టెన్జైల్ పాయింట్ అంటాం. ఈ టెన్జైల్ పాయింట్ దగ్గర ఉన్న స్ట్రెస్ని
అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ అంటాం. ఈ పాయింట్ డి తర్వాత మనకు అక్కడ బిహైండ్ ది పాయింట్ డి స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయింది అంటే అక్కడ పాయింట్ ఈ దగ్గర వైర్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ పాయింట్ ఈని బ్రేకింగ్ పాయింట్ అంటాం. సో పాయింట్ ఏ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్, పాయింట్ బి ఈజ్ ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ ఓపి అనేది పర్మనెంట్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది, డి అనేది టెన్సైల్ పాయింట్, ఈ అనేది బ్రేకింగ్ పాయింట్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మెనీ టైమ్స్ రిపీటెడ్, మోర్ దెన్ 10-15 టైమ్స్ రిపిటేషన్ అయిందండి. సో ఇక్కడ మనకి ఈ 9th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్, కంపల్సరీగా 99% వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు థర్మల్ ప్రాపర్టీస్లో కనుక చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ కండక్షన్ కనుక చూసుకుంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఇన్ ఏ మీడియం ఈస్ కాల్డ్ కండక్షన్. అంటే హీట్ అనేది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు పార్టికల్స్ మూమెంట్ అనేది లేకుండా మనకు హీట్ ట్రాన్స్ఫర్ అయింది అంటే అది కండక్షన్ అండి. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కండక్షన్. ఎగ్జాంపుల్ మనకు హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆల్ సాలిడ్స్. మనకి సాలిడ్స్లో కనుక హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే వితౌట్ ఎనీ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ మూమెంట్ లేకుండానే హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కండక్షన్. నెక్స్ట్ కన్వెక్షన్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కన్వెక్షన్. ఇక్కడ కన్వెక్షన్లో ఏమవుతుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే కంపల్సరీగా పార్టికల్స్ మూమెంట్ అనేది ఉంటుంది మీడియంలో. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్, దట్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. ఈ కన్వెక్షన్ ప్రాసెస్లో మనకు బాయిలింగ్ వాటర్ కానీ సీ బ్రీజ్ కానీ మనకు కన్వెక్షన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ మెటీరియల్ మీడియం ఈజ్ కాల్డ్ రేడియేషన్. అంటే ఇక్కడ మనకు కండక్షన్ కన్వెక్షన్లో మీడియం ఉంటుంది, కానీ పార్టికల్స్ మూమెంట్ కండక్షన్లో ఉండదు, పార్టికల్స్ మూమెంట్ కన్వెక్షన్లో ఉంటుంది. ఇక్కడ రేడియేషన్కి మీడియమే రిక్వైర్మెంట్ ఉండదు. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ మెటీరియల్ మీడియం ఈజ్ కాల్డ్ రేడియేషన్. అంటే మనకు మీడియం లేకుండానే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దాన్ని రేడియేషన్ అంటాం. ఎగ్జాంపుల్ మనకు హీట్ రేడియేట్స్ ఫ్రమ్ సన్ టు అర్త్. సో మనకి హీట్ అనేది సన్ టు ది అర్త్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉన్నంత వరకే మనకు మీడియం ఉంటుందండి. ఎబోవ్ ది అట్మాస్ఫియర్ మనకు స్పేస్లో మీడియం ఉండదు, కానీ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సన్ నుంచి అర్త్కి. సో దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. సో దీస్ ఆర్ ది మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్స్: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్లో హీట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది అంటే మనకి పార్టికల్స్ మూమెంట్ లేకుండానే హీట్ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆల్ సాలిడ్స్. కన్వెక్షన్లో ఎలా ఉంటుంది అంటే మనకు the process of heat transfer from one place to another place without any actual movement of the particles. The process of transfer heat from one place to another place by actual movement of the particles. ఇక్కడేమో వితౌట్ మూమెంట్, ఇక్కడ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ బాయిలింగ్ వాటర్, సీ బ్రీజ్. రేడియేషన్లో ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ మెటీరియల్ మీడియం. ఇక్కడ మీడియం అవసరం లేకుండానే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్ the heat is transferred or heat is radiates from sun to the earth. So this is also very very important question in the thermal properties. Next question. In what way is the anomalous behavior of water advantageous to aquatic animals? ఇక్కడ మనకి anomalous behavior అంటే మనకు strange behavior. Anomalous behavior of water అనేది మనకు ఆక్వాటిక్ ఎనిమల్స్కి ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ మనకు
వాటర్ అనేది ఎలా అనామలస్ బిహేవియర్ని షో చేస్తుంది అంటే వాటర్ షోస్ అనామలస్ బిహేవియర్ దట్ ఈస్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 4 degrees Celsius. Water contracts instead of expansion, therefore water has maximum density at 4 degrees Celsius. అంటే మనకి వాటర్ అనేది టెంపరేచర్ ఆఫ్ వాటర్ అనేది 0 degree Celsius నుంచి 4 degree Celsiusకి ఇంక్రీజ్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇది కాంట్రాక్ట్ అవుతుంది. మరి టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అంటే మనకు ఎక్స్పాండ్ కావాలి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అవుతుంది. దాన్ని ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే మనకి 4 degrees Celsius దగ్గర వాటర్కి మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎనామలస్ బిహేవియర్ అనేది ఆక్వాటిక్ యానిమల్స్కి ఏ విధంగా యూజ్ అవుతుందంటే డ్యూరింగ్ వింటర్ when temperature of atmosphere decreases below 0 degrees Celsius, topmost layers of the water in ponds and lakes gets cooled and forms ice. ఇక్కడ మనకు వింటర్లో ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్ అనేది కూల్ అవుతుంది. అంటే మనకి టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ డిక్రీజ్ అయినప్పుడు ఎక్కడ వరకు మనకు బిలో 0 degree Celsiusకి డిక్రీజ్ అయినప్పుడు మనకి మోస్ట్ లేయర్స్ ఆఫ్ వాటర్ ఇన్ పాండ్స్ లేక్స్ గెట్స్ కూల్డ్ అండ్ ఫార్మ్స్ ఐస్. ఇక్కడ మనకు పాండ్స్లో కానీ లేక్స్లో కానీ మనకు అప్పర్ లేయర్స్ ఏమవుతాయి అంటే ఫ్రీజ్ అవుతాయండి. ఎందుకంటే బిలో 0 degree Celsiusకి వచ్చింది అంటే ఆ అప్పర్ లేయర్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయ్యి ఐస్ అయిపోతాయి. మరి సిన్స్ ద ఐస్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్, ద వాటర్ బిలో ది లేయర్స్ ఆఫ్ ఐస్ రిమైన్స్ ఎట్ 4 degrees Celsius and do not freeze. Hence the aquatic animals like frogs and fishes can survive in severe winter also. మరి ఇక్కడ అప్పర్ లేయర్స్ అన్నీ మనకు ఫ్రీజ్ అయినాయి అంటే ఐస్ అయినాయి. మరి ఐస్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి బిలో లేయర్స్ ద వాటర్ బిలో ది లేయర్స్ ఆఫ్ ఐస్ రిమైన్స్ ఎట్ 4 degrees Celsius. అప్పర్ లేయర్స్ మాత్రమే ఫ్రీజ్ అవుతున్నాయి. మరి బిలో ది అప్పర్ లేయర్స్ అంటే ఐస్కి బిలో లేయర్స్ ఏమవుతున్నాయి అంటే 4 degrees Celsius మెయింటైన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ మనకు 0 degree Celsius ఇక్కడ మైనస్లో ఉందనుకోండి, -2 degree -4 degrees ఉంది. ఇక్కడ బిలో 0 degree Celsius మనకు 1 degree 2 degree 3 degree 4 degree వరకు మెయింటైన్ అవుతుంది. మనకు అప్పర్ లేయర్స్ ఫ్రీజ్ అయినా కూడా మనకు బిలో లేయర్స్ అన్నీ కూడా 4 degrees Celsius టెంపరేచర్ ఉంటాయి. అంటే మనకు ఆక్వాటిక్ యానిమల్స్ ఇక్కడ మనకి ఈ 4 degrees Celsius ఉన్న వాటర్లో మనకు ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి ఫిషెస్ కానీ మనకు ఫ్రాగ్స్ కానీ స్నేక్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఈ 4 degrees Celsiusలో మనకు సర్వైవ్ అవుతాయి. అంటే అప్పర్ లేయర్స్ ఫ్రీజ్ అయినా కూడా అప్పర్ లేయర్స్ ఐస్ అయినా కూడా బిలో లేయర్స్లో 4 degrees Celsius ఉంటుంది కాబట్టి ఆక్వాటిక్ యానిమల్స్కి సర్వైవ్ కావడానికి ఇది యూజ్ అవుతుంది. సో అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనేది వింటర్లో మనకు ఆక్వాటిక్ యానిమల్స్ సర్వైవ్ కావడానికి మెయిన్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ anomalous behavior of water, advantages to aquatic animals. So this is also very important question. So many types repeated question. Thermal properties lo manaku ee anomalous behavior of water and ముందు క్వశ్చన్ మనకి చూసుకున్నట్లయితే కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ అండ్ ఇన్ వాట్ వే ఈజ్ ది anomalous behavior of water advantages to aquatic animals. ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్స్ కనుక అన్నీ కరెక్ట్గా ప్రిపేర్ అయినారంటే మనకి ఈ షార్ట్ ఆన్సర్స్లో కంపల్సరీగా 8లో 6 క్వశ్చన్స్ మనకు వీటి నుంచే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి. మనకి ఐపీకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. Thank you.